వెలయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవా దహన బలిగా అర్పించునని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. రెండవ భాగం పిల్లలు మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-18 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. 2వ వచనాన్ని 3వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి పిల్లలు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలో చేయువాగున మీ ముందర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొందియున్నారని విషయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడ, శివాధిపతి, సర్వాధికారి, రాజు స్తుతులు స్తోత్రములు నాయన. ఎన్నో రోజుల నుంచి మేము ఆశిస్తున్నాం గంభీరమైనటువంటి స్తుతి ఆరాధన జరగాలని. ఈనాడు మేము చూస్తున్నాం. మీకు వందనాలు. రాను దినాల్లో ఇంకా ఉజ్జీవకరముగా నా తండ్రి మరి బిడలో బ్యాక్స్ ప్లే చేయడానికి, అలాగే నా తండ్రి సహోదరు చిన్న గారిని కాములు ప్లే చేయడానికి సహోదరు జయరావు గారిని ఈరోజు మీరు వాడుకున్నారు. వందనాలు. వైర్ బిడల్ని మీరు లేవనెత్తుతున్నారు. వందనాలు ప్రభు. మాటలు చక్కగా పాడుతున్నారు. సంఘ బిడ్డలను మీ చేతులకు దీవించుకుంది. స్తుతి ఆరాధన చేయుట నీతిమంతులకు శ్రేయస్కరము అని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు. యథార్థవంతులకు అది శోభస్కరము అని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు. రాను దినాల్లో ఆయన ఇంకా వాయిద్యకారులు మీరు లేవనెత్తండి. కీబోర్డ్, గిటార్ వాయించే వారు కూడా మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆయన మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మీ దాసుడు అల్పుడు అయోగ్యుడు కనుక మీ చోటను మొరటి పిలిచి బలహీనుడైనటువంటి నన్ను బలమైన మీ హస్తాల్లో ఉంచి నోటికి బోరగా ఉండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. అలనాడు లూదియా హృదయాన్ని తెరచినట్లు ఇప్పుడున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరచి వాక్యము చేత సంధింప చేసి వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని బయలుపరిచి బిడ్డను ఆశీర్వదించి దీవించమని ఈ మనవడు స్థితులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్న మా తండ్రి. దయచేసి కూర్చోడు పిల్లలు. క్రీస్తునందు దేవుడు పిల్లలారా, ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ మాటలు వినబోతున్నటువంటి మీ అందరికీ మరొకసారి స్తుతి ఆరాధన ఎంత గంభీరంగా మరి జరగడానికి మరి మనకు వాయిద్యం సహకారం అందించినటువంటి బిడ్డలు చిన్న గారికి, అలాగే సంపర్కు జయరావు గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి. మొదటి మరి భాగము పాత నిబంధన గ్రంథంలో నుండి మనం చదువుగా విన్నాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా విన్నాం. అందులో ఒక మాటను మీకు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. దయచేసి చూడండి పిల్లలు. ఏముంది ఈ భాగంలో? చదవబడేటువంటి 2 భాగాల్లో దాగి ఉన్నటువంటి పారమార్థిక సత్యాలు, మన ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై వాటిని ధ్యానిద్దాం పిల్లరా. దేవుని బిడ్డలారా, మొదటి భాగం సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఈ భాగంలో ఏముంది అని మనం చూస్తే మరి దావీదు ఆయన మరి యెబూసీయుడైనటువంటి అరౌనా దగ్గర ఆయన ఒక పొలాన్ని కొట్టాడు. ధనం ఇచ్చి
మనిషి ఆయన పడ్డాడు. మీరు చూడండి ప్రియులారా, ఈ భాగాన్ని కనుక 24వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట. మరి అరవడా దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆ స్థలం కొనడానికి అప్పుడు రాజు అరవడా అంటాడు, తీసుకోయ్యా, నువ్వు రాజువి, నీ దగ్గర నీకు ఏమడ్డుంది? మరి పొలమే కాదు, ఇంకా కావాల్సినటువంటి దాని బలుకి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి, నువ్వు తీసుకో అంటే నాకొద్దు, నేను అలా చేయనంటాడు దావీదు రాజు. నేను అలాగూ తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యొక్క పొందును, వెల యొక్క నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించుదని అరవరాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొన్నాడు. 50 తులముల వెండికి కొన్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని ఇంకా ఏమేమి ఉన్నాయి ఇందులో అనేక సత్యాలు మనం చూడబోతూ ఉన్నాం. అసలు ఎందుకు కొన్నాడు, దీనికి గల కారణం ఏమిటి, ఎందుకు కొనాల్సి వచ్చింది, ఈ విషయాలని కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఇక రెండవ భాగాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద చేసిన ప్రసంగం. మరి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తే అక్కడ కొండ మీద ప్రసంగంలో అనేక విషయాలు ఆయన తెలియజేశాడు. మీ అందరికీ తెలుసు, అనేక మందిని ప్రభావితం చేసినటువంటి మరి బోధన ఈ 5, 6, 7 అధ్యాయాలు అనేక మంది జీవితాల్లో ప్రభావితం చేయబడ్డాయి. ఆ కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రసంగానికి గాను మీ అందరూ తెలుసు, మహాత్మా గాంధీ గారు సహితము ఆయన మరి అనేక సత్యాలు తెలుసుకున్నాడు. ఈ అధ్యాయాలను ఆయన చదివి అనేక సత్యాలు తెలుసుకున్నాడు. అంతేకాదు వాటిని పాటించాడు కూడా ఆయన. సరే, ఓకే. ఇక విషయం ఏమిటంటే పిల్లరా, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఈ మొదటి 18 వచనాలు, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 18 వచనాలు మనం చూస్తే అక్కడ మరి 3 రకాల వేషధారుల గురించి చెప్పాడు. 3 రకాల వేషధారుల గురించి చెప్పాడు. ఈ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఏమిటనే విషయాలు కూడా మనం చూడబోతూ ఉన్నాం ఈ సమయంలో. దేవుని బిడ్డలారా, అక్కడేమో మరి దావీదు మరి ఆయనకి అవసరమైనటువంటి మరి ఒక పొలం కొనాల్సి వచ్చింది. ఆ సమయంలో మరి యెబూసీయుడైనటువంటి అరవడా ఆయన ఉచితంగా తీసుకోయా అంటే, లేదు లేదు, నేను అటు తీసుకోను, నా దేవుడికి నేను బలివ్వడానికి డబ్బులు నీ దగ్గర ఇచ్చి వెల చెల్లించి నేను తీసుకుంటా అని అనుకొచ్చాడు. ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు మీరు ధర్మం చేయనప్పుడు మీరు వేషధారుల వల్ల ఉండగాకండి అని చెప్పుకొచ్చాడు. ఈ 2 భాగాలని నేను దేవుని పాదాల చెంత అడుగుతూ ఉన్నప్పుడు, అయ్యా ఏ అంశం మీద మాట్లాడాలి నాకు తెలియజేస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఒక అంశాన్ని పెట్టాడు. అదేమిటో మేము చాలా ఆశపడుతూ ఉన్నాం. ఏమిటి ఈనాటి మన అంశం ఏంటంటే, ఈ 2 భాగాలని పురస్కరించుకున్న ఒకటి వేషధారులు. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 18 వచనాలు మనం చూస్తే వేషధారులు. ఇక రెండో భాగంలో మనం చూస్తే రోషగాళ్ళు. ఒకటి వేషగాళ్ళు, రెండవది రోషగాళ్ళు. ఏమిటి మాస్టర్ గారు ఇంత ఎట్లున్నాయన్న అంశం అని మీరు అనుకోవచ్చు. చూద్దాం అసలు ఏమి ఉన్నాయి ఈ భాగంలో. మరి ఎంతమంది వేషగాళ్ళు ఉన్నారు, ఎంతమంది రోషగాళ్ళు ఉన్నారో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. మీ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరిచి చూడండి పిల్లరా. మన అంశం ఏమిటంటే వేషగాళ్ళు, రోషగాళ్ళు. ఎందుకు వేషగాళ్ళు అంశం? ఎందుకంటే ఈ భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి మొదటి 18 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు 3 రకాల వేషధారుల గురించి చెప్పాడు. 3 రకాల. మీరు చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీరు చూస్తే, ఈ మొదటి 4 వచనాల్లో ఆయన మీరు ధర్మము చేయనప్పుడు వేషధారులుగా ఉండగాకండి. కొంతమంది
వేషధారణ. ఇది చాలా మంది జీవితాల్లో వేషధారణ ఉంటుంది. పేదలకు ఇచ్చే సమయంలో అందరూ నన్ను మరి గొప్పగా అభినందించాలి అనే చాలా మంది పేదవారికి ఇచ్చేటప్పుడు వారు వేషధారణ చూపిస్తారు. నిజంగా ఇవ్వాలని కాదు, అది నేను ఎంత గొప్ప ఎంత గొప్పదానో చూపించుకోవాలన్నది. అది ఒక రకమైనటువంటిది. ఇక రెండవది 6వ అధ్యాయం. అదే ఈ 6వ అధ్యాయంలో 3 భాగాల్లో, మొదటి 4 వచనాల్లో పేదలకు దానం చేసేటప్పుడు మీరు వేషధారణ కొనగాకండి అని చెప్పాడు. చాలా మంది అట్లా ఉన్నారు, వేషధారులుగా మీరు కాకండి అంటాడు. ఇక రెండవది మరి 5 నుంచి 15 వచనాల్లో, 5 నుండి 15 వచనాల్లో మనం చూస్తే చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా ఎలా చేస్తారంటే మనుషులు చూడాలని. ఇది నిజంగా నాకు మొరపెట్టడం కాదు, నాకు నిజంగా మొరపెట్టడం కానీ ఏదో ప్రజలు చూడాలని, ప్రజలందరి దృష్టిలో ప్రార్థనాపరుడని, ప్రజలు తెలుసుకోవాలని వారు వేషధారణ ప్రార్థన చేస్తారు. అందుకనే విస్తరించి మాట్లాడతారు, విస్తరించి ప్రార్థన చేస్తారు. కానీ మీరు దేవుని అడగక ముందే దేవునికి తెలుసు మన అవసరం ఏమిటో. కాబట్టి విస్తరించి మీరు అన్యుల వలె ప్రార్థన చేయగాకండి అయ్యా, ఇతరుల వలె మీరు మరి ఆ వేషధారణతో కూడినటువంటి ప్రార్థన మీరు చేయగాకండి అని యేసుక్రీస్తు ప్రభువారు 5 నుండి 15 వచనాల్లో ఆయన చెప్పడం మనం చూస్తాం. ఇక మూడవది ఏమంటాడు అంటే, చాలా మంది ఉపవాస ప్రార్థన చేస్తారు. ఈ ఉపవాసం చేసేటప్పుడు ప్రజలందరూ కూడా మరి నేను ఎంత ఉపవాసం ఉంటున్నానో చూడండి అని ప్రజలకు తెలియడానికి వారు తలస్నానం చేయరు, చక్కగా మొహం గడుపుతారు. అంతేకాదు ఉపవాసం ఉన్నట్టుగా నటిస్తారు, మరి వేషధారణతో కూడిన ప్రార్థనలు చేస్తారు ఉపవాసాలు ఉన్నట్టు ప్రజలకు తెలుసుకోవడానికి. ఇది ఎంత భక్తిపరుడో, ఎన్ని రోజుల నుంచి ఉపవాసం ఉన్నారో ప్రజలకు తెలియాలని వారు ఉపవాసం ఉంటారు. ఈ 16 నుండి 18 వచనాల్లో ఉపవాసం, వేషధారణతో కూడిన ఉపవాసం చేస్తుంటారు. కాబట్టి మీరు అలా ఉండగాకండి అంటారు. దేవుని బిడ్డలారా, ఈ మరి సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 18 నుంచి 24, 25 వచనాలు మనం చూస్తే అక్కడ మరి నటన కాదు, అక్కడ రోషము కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయన దావీదు మహారాజు. దేవుని బిడ్డలారా, ఏం జరిగింది ఇక్కడ? ఒక చిన్న సంఘటన మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు మనం చదువుగా విన్నాం. అయితే అక్కడ దానికి ముందు జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది, ఎందుకు మరి యెబూసీయుడైనటువంటి అరౌనా ఆ కళ్ళాన్ని ఆయన కొనాల్సి వచ్చింది అని మనం చూస్తే, దావీదు ఈ 17, 18 అధ్యాయాలు చరిత్ర సమూయేలు 2వ గ్రంథం ఈ 24వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే ఆయన మరి ఒక తప్పు చేశాడు. దావీదు ఏం చేశాడు తప్పు అంటే, ప్రజలందరినీ ఇశ్రాయేలు అందరినీ కూడా లెక్కించాలనేటువంటి మనసు కలిగింది ఆయన. అంటే ఎంతమంది వీరులు ఉన్నారు, ఎంతమంది సైనికులు ఉన్నారు, నాకు ఎంత కాలబలం ఉంది, అసలు జనసంఖ్య తెలుసుకుందామని ఆయన లెక్క చూశాడు. అది దేవునికి నచ్చల ఆ పని. అందుకని దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక 3 విషయాలు ఆయన ముందు పెట్టాడు. ఏమిటంటే మీరు చూడండి పిల్లలు, సమూయేలు మరి 2వ గ్రంథం 23వ అధ్యాయం మీరు పిల్లల దయచేసి చూడండి. 24వ అధ్యాయం మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం మీరు చూస్తే ఈ 13వ వచనం నుంచి అంటాడు, కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాడు, నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకొందువా? లేక నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా?
దేవుడు మరి దేవుని సేవకుడు ప్రవక్త అయినటువంటి గోగుని పంపించి అంటాడు, ఇదిగో మరి యెబూసీయుడైనటువంటి అరౌనా దగ్గర మరి దేవుని దూత ఉన్నాడు, తెగులు చంపేస్తున్నాడు అందరిని, కాబట్టి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆయన వెళ్తాడు. అక్కడికి వెళ్ళి బలర్పించమన్నప్పుడు వెళ్తాడు. వెళుతూ ఉండగానే ఈ యెబూసీయుడైనటువంటి అరౌనా ఆయన దావీదు మహారాజును ఎదుర్కొని అయ్యా నువ్వు వచ్చిన సంగతి ఏమిటి, ఎందుకు వచ్చావు, ఏమిటంటే అయ్యా నేను నా దేవుడికి బలర్పించడానికి నీ పొలం దగ్గరికి నేను వచ్చాను అనగానే ఆయన అన్నాడు, అయ్యా నువ్వు మహారాజుకి మరి నీకు అడ్డు ఏముందో చెప్పండి, ఇదిగో ఈ నా పొలం ఉంది తీసుకో, అంతేకాదు ఈ పొలమే కాదు కానీ దానికి కావాల్సిన బలి అర్పించాలంటున్నావు కదా, ఇదిగో కావాల్సిన ఎడ్లు ఉన్నాయి, దానికి సంబంధించిన బలిపీఠానికి సంబంధించినటువంటి కట్టెలు, ఇవన్నీ మనం వాడుకో అన్నప్పుడు మంచి మాట అన్నాడు ఆయన. మీరు చూడండి పిల్లలు ఏమన్నాడు, దయచేసి గమనించండి ఏమన్నాడు. 24వ వచనంలో రాజు నేను అలాగు తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యొద్ద పొందును, వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. 50 తులాల వెండికి కొన్నాడు. ఉట్టిగా ఇస్తానంటే, ఉచితంగా ఇస్తానంటే వద్దు, నాకు అంటే నేను తీసుకుంటాను, నాకు వద్దు, నేను నా దేవుడికి ధనం ఇచ్చుకుంటాను నీ దగ్గర అన్నాడు. ఎందుకు ఆలోచించింది ఆయన, ఏమిటి కారణం, దీనికి గల కారణాలు ఏమిటి, ఇవి మనం చూడబోతూ ఉన్నాం. దయచేసి చూడండి, ఒక్కొక్క విషయం మనం చూద్దాం. ఒకటి నేటి మన అంశం వేషగాళ్ళు రోషగాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో మరి 3 విషయాలు మనం చూడబోతున్నాం, వేషగాళ్ళ గురించి రోషగాళ్ళ గురించి. ఎన్నో సందర్భాలు ఉన్నాయి కానీ 3 విషయాలు మనం చూడబోతున్నాం. దయచేసి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 వచనాలు. దీన్ని ఆధారం చేసుకుని వాక్యం మనం వినబోతూ ఉన్నాం, ధ్యానించబోతూ ఉన్నాం. పరిశీలించండి పిల్లరా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మీరు ధర్మం చేయనప్పుడు, చూడండి పిల్లల ఎంత చక్కని మాటలో, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఏమంటున్నాడో గమనించండి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున నీ ముందర ఊర ఊదిపోవరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలా మంది వేషధారులు ఉంటారు, వారు చేసే పని ఏంటంటే పేదలకి మరి ధర్మం చేస్తారు. ఏంటి అసలు ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంది పిల్లలు. ఏముందంటే, సో wherever you give alms, do not sound a trumpet before you అన్నాడు. సో wherever you give alms, ALMS, alms అంటే దానికి తర్జుమా ఏముందంటే భిక్ష అనుంది. భిక్ష అంటే పేదలకు నువ్వు భిక్షమిస్తూ ఉన్నప్పుడు వారికి ఏమేమి ఇస్తారు, పేదలకి భిక్షంగా ధనం ఇస్తారు, ఆ భోజనం పెడతారు, ఇంకొంతమంది వస్త్రాలు ఇస్తారు, ఇంకొంతమంది మరి నానా రకాల వస్తువులు వారికి ఇస్తారు. అయితే ఈ ఇచ్చే సమయంలో మీరు మాత్రం కొంతమంది ఉంటారు, మరి వేషధారులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మరి దేవుని యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్పాడు, మీరు ఒక పేదవాడికి ఆహారం పెడితే నాకు పెట్టినట్టు, ఒక పేదవాడికి దాహం ఇస్తే నాకు పెట్టినట్టు, నాకు ఇచ్చినట్టు, నాకు దాహం తీర్చినట్టు, మీరు పేదలకు సహాయం చేస్తే నాకు చేసినట్టే అని చెప్పాడు. మరి అలా చేయండి, కానీ రహస్యంగా చేయండి. ఏదో మరి ఈ నటన జీవితం వద్దు. నటించేవారు చాలా మంది ఉంటారు, అది సినిమా యాక్టర్స్కి అవసరం ఉంది. అవార్డులు రివార్డులు ఎన్నో ఆస్కారాలు పురస్కారాలు దొరకాలి కాబట్టి వారు నటన చేస్తారు. చాలా
దేవుని బిడ్డలమైనటువంటి మనకి ఈ నటన జీవితం అవసరం. అది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పే, మనుషులకు కనబడాలని మీరు ధర్మం చేయగాకండి అయ్యా, విషయం పేదలకు ఇచ్చేటప్పుడు రహస్యంగా చేయండి. ఉన్నారు కొంతమంది అలాంటి వారు ఉన్నారు, వీధులలో మరి సమాజ మందిరాలలో పేదవాళ్ళకి ఇస్తూ వారు బోధనలు బూదించుకుంటున్నారు. ఏంటది? ఈయన ఎంత డబ్బులు ఇచ్చాడు, వీళ్ళకి ఎంత అన్నం పెట్టారు, ఎంత భోజనం పెట్టారు, ఎన్ని వస్త్రాలు ఇచ్చారు చూడండి, అలా వ్యక్తిని బోధనలు బూదించుకుంటున్నారు. వాళ్ళలాగా మీరు ఉండగాకండి అయ్యా అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని బిడ్డలారా, ఒకసారి గ్రహించింది. చాలా మరి సంస్థలు ఉన్నాయి ఈనాడు, ఆర్గనైజేషన్స్. మరి వాళ్ళు కానివ్వండి, కొంతమంది రాజకీయ వ్యక్తులను చూడండి, ఇంకొంతమంది మనుషులను చూడండి, వాళ్ళు చేసే పని ఏమిటంటే చేసేది తక్కువ, చెప్పుకుండేది ఎక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అన్నమాట. మన రీసెంట్గా కొన్ని పేపర్లలో మనం మీడియాలో చూస్తే ఒకటి రెండు అట్టి పనులు ఉన్నాయి. ఈ ఒకటి రెండు అట్టి పనులని పేదలు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక 10 మంది నిలబడి ఫోటోలకి ఫోజులు చూపుతున్నారు. ఎన్ని ఒకటి రెండు అట్టి పనులు పట్టుకొని మేము ఎంత సహాయం చేస్తున్నాం చూడండి. ఎంత దౌర్భాగ్యమైన విషయం. మీరు అలా చేయకండి అయ్యా. ఎందుకు వేషధారణ? దేనికి? ఎవరికి ఇచ్చేటప్పుడు రహస్యంగా ఉండాలి. అంతేకాదు ఒక మాట అన్నాడు వీళ్ళలో, మీరు చూడండి ఈ 3వ వచనంలో ఏమన్నాడో చూడండి. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలివిగా ఉండవలను. బాగా అర్థం చేసుకోండి మాట. నీవు నీ కుడి చేయి ఎవరికైతే పేదలకు సహాయం చేస్తున్నావో కనీసం వేరే మనుషులకు కాదు, అసలు నీ చేతికే, నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అది నువ్వు మనుషులు ఎవరో చూడాలని కాదు, కనీసం నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. నీ కుడి చేతితో ఇచ్చేటటువంటి ఆ ధర్మం, ఆ భిక్ష ఏదైతే ఉందో కనీసం నీ ఎడమ చేతికి తెలియకుండా. మరి చాలా మంది మరి వేషధారులు ఉన్నారు, వారు అందరికీ తెలిసేటట్టుగా డబ్బులు కొట్టుకుంటారు. అయితే ఒకటి, అటువంటి వారికి మాత్రం ఫలము ఖచ్చితంగా దేవుడు తీర్పు తీర్చేశాడు. ఏ కాదు, డబ్బులు మాయ. మరి దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం కూడా కోల్పోయాయి. ఇంకెక్కడ ఉంటారని చెప్పండి. అటువంటి వారికి వేషధారులకి ఏం లాభం లేదు. కాబట్టి అలా ఉండగా మీరు క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇది మొదటి విషయం. మనుషులకి బాగా వినాలి. ఈ మాటను మీరు అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు. మనుషులకి అంటే పేదవారికి సహాయం చేసేటప్పుడు తెలియకూడదు. భిక్ష ఇచ్చేటప్పుడు ఇతరులకు సహాయం చేసుకున్నప్పుడు తెలియకూడదు. ఎవరు కూడా కనీసం ఎడవ చేతికి కూడా తెలియకూడదు. దీనిని ఆధారం చేసుకుని చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? ఈ మాటను ఆధారం చేసుకుని చాలా మంది ఏం చేస్తున్నారు? అమ్మ, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. వాక్యంలో ఉన్న సత్యాన్ని ఈరోజు మీకు నేను తెలియజేయబోతున్నాను. దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి తెలియకుండా ఉండాలని ఇస్తారు. దీనిని ఆధారం చేసుకుని దేనిని? పేదలకు మీరు కానుకలు ఇచ్చేటప్పుడు, భిక్షం ఇచ్చేటప్పుడు నీ కుడి చేయించేది ఎడమ చేతి కూడా తెలియదు. రహస్యంగా ఎప్పుడంటే అరహస్యంగా చూస్తుందంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు. దీనిని ఆధారం చేసుకొని దేవుడికి ఇచ్చే సమయంలో కూడా సీక్రెట్గా ఇస్తా ఉంటారు. మరి సీక్రెట్గా ఇవ్వమన్నాడా దేవుడు? రహస్యంగా ఇవ్వమన్నాడా? ఏం చేయమన్నాడు దేవుడు? మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని సత్యాలు ఈ సమయంలో చూద్దాం. పిల్లరా, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసాం. మీకు చెప్పాను చాలా విషయాలు, చరిత్ర కూడా చెప్పాను. ఈ యెబూసీయుడైనటువంటి అరౌనా, ఆయన ఇదిగో రాజా, గొప్ప రాజు, మహారాజు
ఇదిగో నా కళ మాత్రమే కాదు, ఈ బలిపీఠానికి బలుకి సంబంధించినటువంటి వస్తువులు కూడా నా దగ్గర ఉన్నాయి, అది కూడా తీసుకుంటే ఆయన అన్నాడు. ఒకే ఒక మాట చెప్పాడు. చూడండి పిల్లరా, సమయంలో 2వ గ్రంథం 24 రాజు అంటే దావీదు అంటున్నాడు, నేను ఆలాగు తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యొద్ద పొందును, వెల ఇక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. 50 తులముల వెండికి కొన్నాడు ఆయన. ఎందుకు కొన్నాడు? ఎందుకు కొనాల్సి వచ్చింది? ఊరకనే తీసుకోవచ్చుగా. రోషము కనబడుతుంది అక్కడ, రోషము. నీ దగ్గర నేనేందయ్యా తీసుకుంటేది? నువ్వు నాకేంటి ఇచ్చేది అసలు? దేవుని స్థలానికి నీ దగ్గర నేను కొనడమే ఉట్టుగా తీసుకోవడం ఏమిటి? లేదు, నేను వెల ఇచ్చి కొంటాను నీ దగ్గర. అన్యుడు, యెబూసీయుడు అనేటువంటి అరౌనా అన్యుడు, దేవుడు బిడ్డ కాదు. మరి అన్యుడైనటువంటి నీ దగ్గర నేను తీసుకుంటా, ఒక రోజుకు వంట ఇదిగో గతి లేకపోతే నేను ఇచ్చాను అని అంటా. ఒక రోజు ఆ సమయం వస్తుంది. ఎందుకు అనిపించుకోవాలి? నేను నా దేవుడు గొప్పవాడు, నీ దగ్గర నేను తీసుకోవడం ఏంటి ఉచితంగా? రోషము కలిగి అన్నాడు. ఏమన్నాడు? వద్దు, నీ దగ్గర నేను ఉట్టుకు తీసుకోను, వెల ఇచ్చి నేను కొంటాను, డబ్బులు ఇచ్చి నేను కొంటాను అని అన్నాడు. ఈ మాటలో చాలా అర్థం దాగి ఉన్నది. ఏమిటంటే అది రోషం. దావీదు జీవితంలో రోషం కలిగిన వాడు. మీరు చూడండి, దేవుని బిడ్డలని మరి గొలియాతు మీకు తెలుసుగా, మరి చెడ్డమాటలు అంటే ఒకటి ఊరుకున్నాడా? ఈ సున్నతి లేని వీడేమిటి మాట్లాడేది? ఆ జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలని ఇన్ని మాటలు అంటున్నాడే. రోషం కలిగి యుద్ధంలో యెహోవాది అన్నాడు, వెళ్ళాడు, జయించాడు. రోషం కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, దేవుడికి ఇచ్చే విషయంలో కూడా రోషం కలిగినటువంటి వాడు. మీకు ఒక సత్యం తెలియజేస్తున్నాను, గమనించండి. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మీరు చదవండి, పరిశీలన చేయండి. దావీదు కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారు లేరు. దేవుని విషయంలో దావీదు తర్వాతనే ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాడు, ఎంతో ధనాన్ని దేవుని కొరకు సిద్ధం చేశాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు అనగా దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు కట్టినటువంటి మందిరం ఎక్కడ కట్టాడు అనుకుంటున్నారు? మీరు ఎక్కడ కట్టారు అనుకుంటున్నాడు? మీరు ఎక్కడ కట్టారనుకుంటున్నారు? ఈ పొలంలోనే. యెబూసీయుడైనటువంటి మరి అరౌనా స్థలాన్ని కొన్నాడు చూసారా, ఆ కలం, దానిలోనే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. మీకు కొన్ని మాటలు, మందిరమే కాదు, దావీదు మహారాజు దేవుని స్థలాన్ని, దేవుని మందిరం కట్టడానికి స్థలమే కాదు ఆయన కొనడం. ఆ స్థలంలో మందిరం నిర్మించడమే కాదు, అందులో కావాల్సిన ఉపకరణాలు, మరి వెండి, బంగారం, ఎత్తడి, దీనికి కావాల్సినటువంటి ప్రతి పదార్థాన్ని, సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. దేవుడు బిడ్డలారా, ఆయన యుద్ధం వెళ్ళినప్పుడు మరి అనేకమైనటువంటి మరి బంగారం, ఆ వెండి తీసుకొచ్చినప్పుడు అవన్నీ కూడా దేవుని ధనాగారంలో సమకూర్చాడు. ఆయన చాలా మార్లు బాధపడ్డాడు. ఇదేంటి, దేవుని ప్రత్యక్ష గుడారము మరి ఎక్కడో మరి ఒక చిన్న మరి గుడారంలో ఉన్నది, నేనైతే ఒక మహారాజులకు మంచి భవనంలో జీవిస్తూ ఉన్నాను, బాధపడ్డాడు దావీదు మహారాజు. అందుకని ఆయన ఆశ ఎప్పుడైనా దేవుడి మందిరాన్ని కట్టాలి, ఒక పెద్ద మందిరం, దేవుని నామ ఘనత కొరకు కట్టిపించాలి. అదే కాదు, సుందరమైనటువంటి మందిరం, మరి బంగారంతో చేయబడినటువంటి మందిరం కట్టబడాలి. అదే కాదు, దేవుని మందిరంలో అనేకమైనటువంటి ఉపకరణాలు ఉండాలి. ఆశ కలిగినటువంటి వ్యక్తి. కొన్ని మరి వాక్య భాగాలు మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి పిల్లరా, కొన్ని ఆధారాలు మీకు నేను చూపిస్తాను. సొలొమోను దేవుని మందిరాన్ని ఎక్కడ కట్టాడు? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లరా, ఏముందో. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు
ఇదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లరా. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చును. అది ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. సమయం లేక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను పిల్లరా. చాలా వాక్య భాగ ఆధారాలు ఉన్నాయి. ఆయన ఎంత సంపాదించాడో ఎక్కువ శాతం దేవుడిని ఖర్చు పెట్టాడు. దావీదు స్థలం కొన్నాడు, దేవుడి మందిరానికి ఎంతో పెద్ద స్థలం కొన్నాడు. మందిరం కట్టబడడానికి సమకూర్చాడు ధనాన్ని, బంగారం, వెండిని. ఆ దేవుడి ఆలయంలో ఉపకరణాలు ఉండడానికి కూడా అనేకమైనటువంటి వాటిని సమకూర్చాడు. ఆయన ఒక మంచి మాట అంటాడు, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. రోషము కలిగినటువంటి వాడు, దేవుడికి ఇచ్చుటలో రోషము కలిగినటువంటి వాడు. మీరు చూడండి ఏమన్నాడో చూడండి. 116వ సంకీర్తన ఇందాక మనం ఉత్తర ప్రతిలో భాగముగా మనం చదువుకున్నాం. 116వ సంకీర్తనలో మనం చూస్తే అక్కడ పేరైతే లేదు, ఎవరు రాశారో లేదు. కానీ వీళ్ళ కొంతమంది వ్యాఖ్యాతలు, కొంతమంది కామెంటేటర్స్ వ్యాఖ్యాతలు ఏమని తెలియజేశారంటే ఈ కీర్తన దావీదు రాశాడని తెలియజేశారు అనేక మంది వ్యాఖ్యాతలు. మరి ఏముంటుంది ఈ 116వ సంకీర్తనలో అని మనం చూస్తే 14వ వచనం చూడండి. 116వ సంకీర్తన 14వ వచనం. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదును, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదును. రహస్యంగా కాదు. ఎక్కడ చెల్లిస్తాను నేను? ఆయనంటే దేవుని ప్రజలందరి ఎదుటనే నా మొక్కుబడులు చెల్లించేదను. రహస్యంగా కాదు, ఈ సత్యాన్ని గ్రహించాలి. ప్రజలందరికీ తెలిసినట్టుగా నా దేవునికి నేను మరి నా మొక్కుబడులు చెల్లిస్తాను. ఇంకా ఏమన్నాడు మీరు చూడండి. 17వ వచనం నుంచి చూడండి పిల్లరా. ఇదే 116వ సంకీర్తనలో 17, 18, 19 వచనాలు నేను చదువుతున్నాను. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదును. ఏమన్నాడు? నేను నీకు, అయ్యా దేవా, నేను నీకు కృతజ్ఞత అర్పణ అంటే నువ్వు నా జీవితంలో ఎన్ని మేలు చేశావో లెక్కలేని మేలు చేశావు. చనిపోయేవాడిని బ్రతికించావు అనేక మార్లు. అంతేకాదు ఆయన, నేను చెడ మార్గంలో వెళ్ళకుండా నీతి మార్గంలో నువ్వు నన్ను నడిపిస్తున్నావు నీ వాక్యం చేత. అంతేకాదు ప్రభువా, గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి నన్ను ఈనాడు సింహాసనం మీద కూర్చోబెట్టావు. నీవు గొప్ప దేవుడివి కనుక నీవు చేసిన మేలను నేను మర్చిపోక కృతజ్ఞత కలిగి కృతజ్ఞత అర్పణ నీకు చెల్లిస్తావు అంటాడు. చూడండి పిల్లరా, యెహోవా నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరూ ఎదుటను, బాగా వినండి, ఆయన ప్రజలందరూ ఎదుటను యెహోవా మందిరము ఆవరణములలోను, ఎక్కడ? దేవుని మందిరము ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను, అంటే యెరూషలేములో నివసిస్తున్నటువంటి ప్రతి అందరికీ తెలిసేటట్టుగా నేనేం చేస్తాను? నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. అది దావీదు జీవితంలో రహస్యంగా దేవుడికి ఇవ్వాల, ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఇచ్చాడు. క్రీస్తు నందు దేవుడు బిడ్డలారా, నీ సంగతి ఏంటి? నీ సంగతి దేవుడికి నువ్వు ఎలా ఇస్తావు? కనీసం పేర్లు కూడా కొంతమంది నాయకులు అంటే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారో లేకపోతే ఏంటో తెలియదు కూడా దేవుడికి. అంటే దేవుడు చెప్పాడు కదా, కుడి చేతి ఇచ్చింది, ఎడవ చేతి కూడా తెలియదు. అది దీనికి దానికి సంబంధం లేదు. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క దానికి అర్థం. ఆ చెప్పిన మాట ఏమిటి అంటే పేదలకు మీరు భిక్షం ఇచ్చేటప్పుడు ప్రజలకు తెలియకాకండి, మనుషులకు కనబడేటప్పుడు చేయకాకండి, రహస్యంగా ఇవ్వండి, దేవుడు చూస్తాడు. కానీ ఎక్కడ మాత్రం దేవుడికి ఇచ్చే సమయంలో మాత్రం రహస్యంగా కాదు, ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఇవ్వండి. దేవుడు బిడ్డలారా, ఈ భాగం అష్టగారిది పాత నిబంధన గ్రంథంలో ఉంది, మరి కొత్త నిబంధన గ్రంథంలో
చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 21వ అధ్యాయంలో ఏమన్నాడు మీకు తెలుసు. మొదటి భాగంలో మనం చూస్తే మీరు చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం. అక్కడ ఏముంది పిల్లరా మీరు చూస్తే, కానుక పెట్టెలో, లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి, కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారదూశారు. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసిందని మీతో నిజముగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పింది. బాగా అర్థం చేసుకోండి ఈ మాట. మరి ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట? రహస్యంగా ఉంచవచ్చుగా దేవుడు? అక్కడ ఉన్నటువంటి వారికి ఎందుకు తెలియజేయాల్సి వచ్చింది? ఈ పేద విధవరాలు మరి 2 కాసులు వేసింది, కానీ జీవనమంతా కూడా ఇచ్చేసింది ఆమె దేవుడికి. మరి చాలా మంది ధనవంతులు ఉన్నారు, వారు కూడా కానుకలు ఇచ్చారు, కానీ మరి వారికి ఉన్నటువంటి సమృద్ధిలో నుండి ఇచ్చారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ మాట? నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఎందుకు ప్రజలందరికీ తెలియాలి? అక్కడ రహస్యంగా ఉంచొచ్చుగా. ఎందుకంటే తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. మనం ఎన్ని కానుకలు ఇస్తున్నాం? మన బ్యాప్టిస్ట్లో ఉన్నది, బ్యాప్టిస్ట్ సంస్థ, బ్యాప్టిస్ట్ సంఘాలు దగ్గరగా బైబిల్ అనుసరిస్తూ ఉంటాయి. బ్యాప్టిస్ట్ సంఘాలు బైబిల్కి అనుగుణంగా నడుస్తాయి. ఇది నమ్మండి పిల్లలు, నమ్మండి. దగ్గరగా బైబిల్ ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. మీరు అందుకనే చూడండి, మన బ్యాప్టిస్ట్ సంఘాలలో కానుకలు ఇచ్చినప్పుడు వాటిని చదువుతారు. అందరికీ తెలిసేటట్టు చదవట్లేదా? అందరికీ తెలిసేటట్టు చదువుతున్నారు. అంతేనా? అంతేకాదు, కొన్ని సంఘాల్లో సమయం దొరక, అంటే అన్ని చదవాలంటే టైం సరిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మరి ఎవరెవరైతే ఎన్నెన్ని కానుకలు, మరి దశమ భాగాలు, ప్రతిష్ఠితార్పణలు, కృతజ్ఞతార్పణలు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబడులు, ఈ ఎన్నెన్ని కానుకలు ఇచ్చారో అన్నీ మరి దేని దానికి రాస్తారు. మనం కూడా మన కవర్లో, ఆఫరింగ్ కవర్స్లో ఉన్నాయి, దేని దానికి టిక్ పెడతాం. దేని దానికి లిస్ట్ అవుట్ చేసి నోటీస్ బోర్డులో పెడతారు. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి. ప్రజలందరికీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏది రహస్యంగా చేయాలో అది చేయాలి, ఏది ప్రజలందరూ ఎదురు చేయాలో ప్రజలందరూ తెలిసేటట్టు చేయాలి. అంటే అది ఇక్కడ, ఇది అక్కడ చేయకూడదు. పేదలకు ఇచ్చేటప్పుడు అందరూ తెలిసేటట్టు చేయకూడదు, అది రహస్యంగా చేయాలి. వారికి భిక్షం ఇస్తున్నాం, మరి దేవుడికి ఇచ్చే సమయంలో ఇది భిక్షం కాదు. ఇదేమిటి? ఇది అర్పణ. కానుక కాబట్టి ప్రజలందరికీ తెలిసేటట్టు ఇవ్వాలి. దావీదు ఆయన అందరూ తెలిసేటట్టుగా ఇచ్చాడు. అంటున్నాడు, అయ్యా నీ ప్రజలందరూ ఎదుర్చను, నీ మరి యెరూషలేము మధ్యలో ప్రజలందరికీ తెలిసేటట్టుగా నేను కానుకలు ఇస్తాను. దేవుడు బిడ్డలారా, ఈ రోజు నుంచి మీరు ధైర్యముగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, రాయండి చక్కగా. మీ దశమ భాగాలు రాయండి, మీ కృతజ్ఞతార్పణలు, మీ ప్రతిష్ఠితార్పణలు, మీ స్వేచ్ఛార్పణలు, మీ మొక్కుబడులు, దేవుడు మీ జీవితంలో ఎన్ని మేలు చేశాడో కృతజ్ఞతార్పణలు చెల్లించండి. టిక్ పెట్టండి, రాయండి, మీ పేరు రాయండి. వెనకాల చాలా మరి వైట్ పేపర్ స్థలం ఉంటుంది, అక్కడ మీ అవసరతలు రాయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ రోజు నుంచి మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు బిడ్డలారా, మీ అవసరతలు రాయండి. వెనకాల ఈ ముందు ఏమేమి ఇస్తున్నారు మీరు ప్రజలందరూ తెలిసేటట్టుగా ఇవ్వండి, ఇబ్బంది లేదు. కానీ పేదలకు ఇచ్చేటప్పుడు మాత్రం రహస్యంగా అది అందరూ చూసేటట్టు విధంగా
దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం అందరికీ తెలిసింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ సత్యం మీరు గుర్తెరిగితే ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు ఇవ్వాలి? ప్రజలందరికీ తెలిసేటట్టు ఎందుకు ఇవ్వాలి? ఒకటి, ప్రేరేపించబడతారు ఇతరులు. చాలామంది దాచుకుంటూ ఉంటారు. ఎంత డబ్బు వచ్చినా, ₹1,00,000 వస్తే 10,000 దక్షిణ భాగం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఒక దెబ్బ కొడితే అవన్నీ పోతాయని తెలియదు పాపం. అమాయకత్వం. ఎంత డబ్బు, 10,000 ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడు. దావీదు అదే అంటాడు, అయ్యా నీవు ఇచ్చిన దానిలో కొంత నేను నీకు ఇస్తున్నాను. ఎంత మంచివాడండి దావీదు. నువ్వు ఇచ్చిన దానిలో నేను నీకు ఇస్తున్నాను. ఇది నాది కాదు, నా సొత్తు కాదు. నువ్వు ఇచ్చిందే నీకు నేను ఇస్తున్నాను. దేవుడికి ఇచ్చేది, దేవుడు మనకి ఇచ్చింది కూడా ఆయనకి ఇవ్వడంలో ఎందుకు బాధ? చాలామంది ఎవరు, మీరు కాదు కానీ చాలామంది ఎవరు దాచుకుంటారు దశమ భాగాలు దేవునికి ఇవ్వకుండా. దేవుడు బిడ్డలారా, నువ్వు అందరికీ తెలిసినటువంటి ఈ రోజు నుంచి నీ పేరు రాయి, యుగంలో బయటపడతారు. ఎవరంటారా? కాదంటారా? ఎవరైతే ఇన్ని రోజులు ఇవ్వమంటగా దాచిపెట్టుకున్నారో వాళ్ళు బయటపడతారు ఈ రోజు నుంచి. నీవు అందరికీ తెలిసేటట్టు ప్రజలందరూ ఎదుట ఇస్తే. రెండోది నీవు ప్రజలందరికీ తెలిసేటట్టుగా నువ్వు ఇస్తే ఏం జరుగుతుంది దేవుని కంటే? దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లు మీరు ఏం చేస్తారు? మీ దశమ భాగాలు, మీ ప్రతిష్ఠాపన తీసుకొని రండి అంటారు. ఒకసారి అటువైపు చూడండి. మందిరం ఆరాధన అయిన తర్వాత ఒక్కసారి అటు వెళ్ళి చూడండి. ఒక్కసారి పరిశీలన చేయండి. చుట్టూ చూడండి. మరి మందిరం కట్టబడింది, సుందరమైన మందిరం, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతటితో ఆగిపోకండి. దావీదు ప్రజలందరికీ తెలిసేటట్టు స్థలాన్ని కొన్నాడు దేవుని మందిరానికి. అంతేకాదు ఆ మందిరం కట్టబట్టడానికి అనేక ధనాన్ని, బంగారాన్ని, వెండిని సమకూర్చి పెట్టాడు. అంతేకాదు దేవుని మందిరంలో కట్టబడిన తర్వాత అనేక ఉపకరణాలు కావాలి, అన్నిటినీ ముందుగానే సిద్ధం చేసి పెట్టాడు. ఏమిటి నీ పరిస్థితి? ఎందుకు ఇవ్వలేకపోతున్నావు దేవుడికి? దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు దేవుడికి? దేవుడు బిడ్డలారా, మీరందరూ ఈ రోజు నుంచి నిజముగా ప్రజలందరికీ తెలిసేటప్పుడు మీ దశమ భాగం, కృతజ్ఞతార్పణలు, స్వేచ్ఛార్పణలు, మీ మొక్కుబడులు ఈరోజు నుంచి ఇవ్వండి. ఈరోజు నుంచి ఇవ్వండి. ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఇవ్వండి. బయటపడతారు. ఒకటి. రెండోది ఏంటి? ప్రేరేపించబడతారు వాళ్ళు. అయ్యో ఇంతమంది ఇస్తున్నారు కానుకలు, నేను ఇవ్వకపోతే అట్ట ప్రేరేపించబడతారు. మూడవది, ఎందుకు ఇస్తారో తెలుసా? నేను ఇవ్వకపోతే నాకు అవమానం, అందరూ తెలిసిపోతుంది. నేను ఇవ్వకపోతే ఇస్తారు. కనీసం దాని గురించి అయితే ఇస్తారు. తద్వారా ఏం జరుగుతుంది? ఇంత మంచి మందిరం మనకు ఉంది. వాయిద్యకారులు ఉన్నారు. ఇంకా చాలామంది వాయిద్యకారులు లేవాలి. చాలామంది మనకు వాయిద్యాలు కావాలి, కీబోర్డు, గిటార్లు ఇవన్నీ కావాలి. భయపడే కూడా సిద్ధమవుతున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. దేవుడు బిడ్డలారా, ఎంత చక్కగా ఈరోజు ఎంత అద్భుతంగా పాడారు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఇవన్నీ అవసరతలన్నీ తీరుతాయి. మీరందరూ ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఈ రోజు నుంచి ఇవ్వండి. ఒక లిస్ట్ ఏర్పాటు చేయండి. మనం చేస్తున్నాం, మన వాళ్ళకి కమిటీలు ఒక లిస్టు కనుక ఏర్పాటు చేస్తే అందరూ తెలిసిపోతారు. వివరాలు కూడా ఇస్తారు. అంతేకాదు బిడ్డల, ఒక సత్యం ఏమిటంటే, మీరు చూడండి, ఈ మన దేవుని మందిరం ఆవరణ ఎదుట ఎంత చక్కగా ఉంటాయి. ఆ లెవెల్లో మట్టంతా వేస్తే ఎంత బాగుంటుంది. అక్కడ పార్కింగ్ ప్లేస్ కావాల్సినంత చెట్టు కిందనే పెట్టుకోవచ్చు. మన వాహనాలని కరెక్ట్గా ఆ లెవెల్లో వేస్తే ఆ పక్కన చక్కని మరి ఎంత చక్కగా ఉందంట. మనం దానిని కూడా మనం
వాడుకోవచ్చు. ఒక లెవెల్గా ఉంటే ఒకరినతో ఇప్పుడు వర్షాలు పడడం చేత ఎక్కడ చూసినా అక్కడ బురద ఉంది, గడ్డి పెరిగిపోతా ఉంది, వాడుకోకుండా అయిపోతుంది. ఇంత చక్కని స్థలాన్ని, 2 ఎకరాల స్థలాన్ని సరైన రీతిలో మనం వాడుకోలేము. రాను దినాల్లో దేవుడు మీరు ఒకసారి చూడండి, పరిశీలన చేయండి. ఈ అవసరతలన్నీ తీరాలంటే అందరూ ఏం చేయాలి? ఇప్పుడు ప్రజలందరూ తెలిసేటట్టుగా మనం కానుకలు ఈ రోజు నుంచి మీరు చూడండి. అంతకుముందు సౌండ్ సిస్టమ్ ఉందా? 2 బాక్సులు ఎక్కడున్నాయి? అసలు ఎంత డిస్టర్బెన్స్ జరిగాయి. ఇప్పుడు ఎంత చక్కగా మరి మీరు వినగలుగుతున్నారు. ఇంకా 2 బాక్సులు కావాలా, అటు ఇటు ఇంకా చక్కగా ఈ సౌండ్ కొంచెం తగ్గుద్ది, నీట్గా కనబడుతుంది. అంతేకాదు ఎన్నో అవసరాలు ఉన్నాయి. పిల్లగా మీరు ప్రేరేపించబడితే, మీరు రోషం కలిగి దావీదు రోషం గలవాడు, రోషము కలిగి దేవుడికి ఇచ్చాడు. దేవుడు బిడ్డ, మీరు వేషధారులుగా ఉన్నారు, రోషం కలిగి ఉన్నారు, మీకు మీరే పరిశీలన చేసుకున్నారు. దావీదు రోషము కలిగించాడు. అయినా అసలు మనం పిల్లగా ఈ చాలా విషయాలు ఉన్నాయి. మీరు 2వ విషయం చూస్తే పిల్లలు అక్కడ మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 17 వచనాలు చూస్తే చాలా మంది ప్రార్థన చేసేవారు వేషధారణతో చేస్తున్నారు. మీరు ఆ ఉండగా దేవుని బిడ్డల పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. రోషము కలిగి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. రోషము కలిగి ఏరియా ప్రవక్త మీ అందరికీ తెలుసుగా, ఎంత రోషము కలిగినటువంటి వాడు కర్మేలు పర్వతం మీద రండి, ఎంతకాలమయ్యా మీరు 2 తలముల మధ్య నివసిస్తారు. ఆ యెహోవా దేవుడైతే ఆయన్ని పూజించండి, బయలుదేవతైతే ఆయన పూజించండి. ఎందుకు 2 తలముల మధ్య? మహాపురాతన సమయంలో ప్రజలందరూ మరి భయంకరంగా జీవిస్తున్నారు. చెప్పాడు, ఒక మరి బలిపీఠాన్ని సిద్ధం చేద్దాం. అగ్ని ఆకాశం నుండి మనం చేతికుండా ముట్టించకుండా ఆ దహన బలిపీఠం కాలిపోవాలంటే ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వస్తుందో వారు దేవుడు గొప్ప ఛాలెంజ్ చేశారు. అలా ఉండాలి. నీ నాశనం రోషము కలిగి ఉండాలి. పిల్లలు మన ప్రార్థన కూడా ఏదో చేస్తున్నాం కదంటే చేస్తున్నాం, రోషము కలిగి ఉండాలి. మన ప్రార్థన ఏదో ఎవరో చూడాలని కాదు, ఎంత మంచి ప్రార్థన పరుడు, ఎంత ప్రార్థనాపరుడని చెప్పుకోవాలని కాదు, రోషము కలిగి ఉండాలి. 3వది పిల్లల ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు 16వ వచనం నుంచి 18వ వచనాలు మనం చూస్తే మీరు ఉపవాసం చేస్తున్నారు కానీ అందరికి తెలిసేటట్టుగా మీరు మొహాలు వాడిపోయినట్టుగా తలంటుకోకుండా మీరు మనుషులు కనబడాలని చేస్తారు. అలా చేయకండి. మీరు తలంటుకోండి, చక్కగా స్నానం చేసి రండి. ఎవరో చూడాలంట. కృష్ణుడు దేవుడు యోవేలు ప్రవక్త ఆయన అంటాడు, ఎంత భయంకరమైనటువంటి నష్టం జరుగుతుందయ్యా, దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నారు మీరు. మీ పంటంతా కూడా పురుగులు తెచ్చున్నాయి, మరి చెడ పురుగులు తెచ్చున్నాయి, మెడకలు తినేస్తున్నాయి. మరి ఎంత భయంకరంగా ఉంటే మీరు ఎంత నష్టపోతా ఉంటే కనీసం ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. ఇప్పటికైనా వాక్యంతో చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు వారు పౌరుషము కలిగి రోషముతో ప్రార్థన చేశారు. దేవుడికి జవాబు ఇచ్చాడు. దేవుడు బిడ్డలారా, మనం పేదలకు ఇచ్చేటప్పుడు రహస్యంగా ఇవ్వాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా చేయాలి. మన ఉపవాసాలు ఉన్నప్పుడు రహస్యంగా. కానీ దేవుడు బిడ్డలారా రోషం కలిగి ఉండాలి. దేవుడు బిడ్డలుగా నీవు నేను దేవుడికి ఇచ్చేటప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? నేను నా దేవుడు మీరు చూడండి, అనేక మందిని చూడండి, అనవసరమైన వాటికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారండి. ఒకసారి చూడండి, పరిశీలన చేయండి. మీరు అనవసరమైన వాటికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. మరి జీవం కలిగినటువంటి దేవుడి మందిరానికి, మందిర ఆవరణం కొరకు, మరి శుద్ధీకరణ కొరకు రోషం కలిగి ఎంత రోషం వద్దని రోషం వద్దని నా దేవుని మందిరం కొరకు ఈ రోజు నుంచి ప్రయాసపడతా. దేవుని మందిరంలో ఏమేం కావాలంటే నిస్సాం రోషం కలిగి తీర్మానం చేసుకో.
దేవుడు నిన్నంత దీవిస్తాడు, నిన్నంత ఆశీర్వదిస్తాడు. ఒక మాట చెప్పిన దేవుడు బిడ్డలారా, అసలు ఎందుకు మనం రోషం కలిగి జీవించాలి? ఎందుకు జీవించాలి? ఒక ప్రాముఖ్యమైన విషయం నేను తెలియజేస్తున్నాను, గమనించండి బిడ్డలారా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో యెహోషువ అంటాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. దేవుడు పరిశుద్ధుడే కాదు కానీ రోషం కలిగినటువంటి దేవుడు ఆయన. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం ఏమంటాడు? పౌరుషము గలవారై ఉండుడి అంటాడు. పౌరుషం కలిగి ఉండండి, రోషం కలిగి ఉండండి. ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం కాదు, రోషము కలిగి పౌరుషం తెచ్చుకోండి అంటాడు. ఎందుకంటే మన దేవుడు పౌరుషము కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడే కాదు కానీ రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన బిడ్డల పట్ల ఎంతో రోషము కలిగి సహాయం చేసే దేవుడు ఆయన. దేవుడు బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఒక సత్యం గ్రహించాలి. సింహానికి ఎవరు పడతారు? పిల్లలు నక్కలు పడతాయా? సింహానికి సింహం పిల్లలు పడతాయి. కొదమ సింహమైనటువంటి యేసుక్రీస్తు మన దేవుడు, కొదమ సింహమైనటువంటి యేసయ్య, ఆయన బిడ్డలమైనటువంటి నీవు నేను కొదమ సింహాలుగా ఉంటాను. ఆయన బిడ్డలమైనటువంటి నీవు నేను ఏదో పిరికోలుగా పౌరుషము కలిగి రోషము కలిగి జీవించాలి. నాడు దేవుడు బిడ్డ ఈ సత్యం గ్రహించినటువంటి నీవు ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఈ రోజు నుంచి ఈ దశమ భాగం స్వేచ్ఛాత్మలు, నీ ప్రతిష్ఠాత్మలు, నీ కృతజ్ఞతాత్మలు, నీ మొక్కుబడులు ఇవ్వండి. తద్వారా మీరు దీవించబడతారు. దావీదు ఎందుకు దీవించబడ్డాడు? ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఆయన కుమారుడు గొప్ప మందిరాన్ని కట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ వంశంలో నుంచి వచ్చాడు? యూదాల నాయకుల నుంచి రాలేదా? యేసు దేవుడే జన్మించాడు ఆయనలో. దేవుడు బిడ్డలారా, ఎంత హెచ్చించాడు దావీదుని? కారణం ఏమిటంటే దేవుడికి ఇచ్చే విషయంలో మాత్రం ఆయన మరి దాచుకోలేదు. ఆయన విస్తారమైనటువంటి ధనాన్ని ఇచ్చాడు. ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఆశీర్వదించబడ్డాడు. ముగింపులో ఈ మాట వినండి. దేవునికి ఇవ్వక బాగుపడిన వారు ఎవరు లేరు ప్రపంచంలో. అలాగే దేవుడికి ఇచ్చి నశించిన వారు ఎవరు లేరు. బాగా వినాలి. నువ్వు దేవుడికి ఇస్తే ఈ రోజు నుంచి నిన్ను దేవుడు దీవించుకుంటున్నాడు. ఏమేమి అవసరతలు ఉన్నాయో గ్రహించి చక్కగా ప్రజలందరూ ఎదుట ఇవ్వు. ఈ రోజు నుంచి నువ్వు దీవించుకుంటావు. ఇది సత్యము, ఇది ముమ్మాటికి సత్యం. దేవుడు నిన్ను దీవించుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటావా? తలలో వచ్చింది కళ్ళు మూసుకుని పిల్లలు ఎవరు చూడగా కళ్ళు మూసుకుని దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. రహస్యంగా ఉండాల్సినది ఏవేంటి? పేదలకు ఇచ్చేట రహస్యంగా ఉంచు. ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం లేదు. దేవుడు చూస్తే చాలు, నీ ప్రతిఫలం దాని వల్ల నీకు దొరుకుతుంది. రహస్యంగా ఇస్తే ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా చేయి. ఉపవాసాలు ఉన్నప్పుడు రహస్యంగా ఉండు. అంతేగాని మరి నటన పనికి రాదు. వేషధారులుగా ఉండగా రోషము కలిగి జీవించు. రోషము కలిగి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నేను ప్రజలందరూ ఎదుట నేను నా కానుకలు ఇస్తాను, నా దశమ భాగాలు ఇస్తాను, నా స్వేచ్ఛార్పణలు ఇస్తాను, నా ప్రతిష్ఠితార్పణలు ఇస్తాను. ఈ రోజు నుంచి నేను ఇస్తాను ప్రభుత్వం. ప్రజలందరూ ఎదుట అందరూ తెలిసేటట్టుగా నేను ఇస్తాను. ఒక తీర్మానం చేసుకుని దేవుడు బిడ్డలారా, సంఘంలో ఏమేమి అవసరతలు ఉన్నాయో గుర్తెరుగు. ఆయనకు ఏమేమి కావాలి? మందిర అభివృద్ధి కొరకు ఆయన ఆలయము, ఆయన మందిరము ఉపకరణము విషయంలోను, ఆయన మందిర ఆవరణంలో ఉన్నటువంటి స్థలము శుద్ధీకరణ కొరకు నేను నా వంతు రోషము కలిగి నా దేవుడిని ఇస్తాను. ఒక తీర్మానం చేసుకుంటావా? దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి మహాత్మ దేవుడు మీ అందరికీ ప్రసాదించు.
మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయగాక. ప్రార్థన చేసుకుందా. మహాగరుడ పరిశుద్ధుడా, జీవాధిపతి సర్వాధికారి రాజులకు రాజు, డైనామిక్స్ తెలుసుకోవాలి. అయ్యా, మీ వాక్యాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకుంటా వ్యతిరేకమైన పనులు చేసి మమ్మల్ని క్షమించండి. ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఆయన మొక్కుబడులు కానివచ్చు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు, స్వేచ్ఛార్పణలు నీ మందిరానికి తీసుకుని రావాలని నీ వాక్యం నుంచి మేము చూసాం. అయ్యా, మరి అనేక మంది బిడ్డలు మీరిచ్చిన ధనాన్ని మీకు ఇవ్వలేకపోతున్నారు. చాలా మంది బిడ్డలు ఈరోజు తెలుసుకుని ఆయన ప్రజలందరికీ తెలిసే విధముగా ఈరోజు నా కానుక ఇస్తుంది. మీ మందిరంలో ఆహారం ఉన్నట్టు, మీ మందిరంలో అనేక ఉపకరణములు ఉన్నట్టు, ఆయన మందిరము ఆవరణము శుద్ధీకరణ కొరకు ఈరోజు నుంచి నా ధనాన్ని నేను ఇస్తాను. దావీదు ఇచ్చాడు కాబట్టి, రోషము కలిగి మీకు ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఆస్వాదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఈనాడు ఎంతమంది అయితే ఆయన మీ వాక్యం విని నేను ఈ రోజు నుంచి ప్రజలందరికీ తెలిసేటట్టుగా నా కానుకలు ఇస్తున్నాను అని తీర్మానం చేసుకున్నారు. ప్రతి బిడ్డను దీవించండి. రోషము కలిగి నేను జీవించాను, రోషము కలిగి నా దేవుడికి నేను కానుకలు ఇస్తానని ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో దీవించండి. అయ్యా, ఈరోజు ఎంతమంది అయితే మరి వేషధారులుగా ఉన్నారు, ఈ రోజు నుంచి పేదలకు ఇచ్చేటప్పుడు నేను మనసు చూడాలని వీళ్ళు చూడాలని నేను ప్రభు అంతేకాదు రహస్యం ఉంది. ఈ రోజు నుంచి నేను ఇతరులకి మరి పేదలకు నేను పెట్టుకుంటాను. అంతేకాదు ప్రార్థన చేసేటప్పుడు నేను నా తండ్రి రహస్యంగా ప్రజలందరికీ తెలియాలని కాదు, కానీ మీరు తెలిసే రీతిగా రహస్యంగా చూస్తున్నటువంటి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక ఈ రోజు నుంచి నేను రహస్యంగా నేను చేయాల్సిన